హాయ్ అండి అందరికీ 2 మీటర్ల క్లాత్తో టాప్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని 4 మడతల కింద ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు 4 మడతలు ఫోల్డ్ చేసి వేసుకొని కింద ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసుకొని ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడానికి లైన్ డ్రా చేసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి టాప్ పొడవు ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 2 ఇంచుల తక్కువగా లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాత్ బయటకి కనిపించకుండా ఉండడానికి ఒరిజినల్ క్లాత్ కంటే 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ ఉంది పొడవు, కానీ లైనింగ్ క్లాతే మనకి ఎక్కువ ఉంది. అందుకోసం అని చెప్పేసి ముందుగా ఎంతవరకు అయితే ఒరిజినల్ క్లాత్ పొడవు ఉందో దానికంటే ఒక 2 ఇంచులు తక్కువ తీసేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా పొడవు అనేది కస్టమర్ హైట్ని బట్టి సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం హైట్ అనేది కొలిచేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత షోల్డర్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో అందులో సగ భాగానికి ఈ విధంగా షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి. 7.5 ఇంచులకి షోల్డర్ మార్కింగ్ చేసుకొని అదేవిధంగా చంక డౌన్ కూడా 7.5 ఇంచుల వరకే తీసుకోవాలి. మనము ఈ డ్రెస్ కట్ చేసేటప్పుడు షోల్డర్ ఎంతవరకు తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 7.5 షోల్డర్ తీసుకున్నాము ఇక్కడ. అదేవిధంగా 7.5 చంక డౌన్ తీసేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నెక్ పొడవు మరియు వెడల్పు 2 కూడా డ్రా చేసుకోవాలి. అంటే మనం కస్టమర్ సైజ్ని బట్టి ఇలా డ్రా చేసుకోవాలి. కాకపోతే మనం ఇక్కడ నేను తీసుకునే కొలతని బట్టి షోల్డర్ ఎంత వచ్చిందో షోల్డర్కి మనం 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, 7.5 ఇంచులో సగ భాగానికి నెక్ వెడల్పు అనేది డ్రా చేశాను. నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులకి తీసుకొని లైన్ డ్రా చేసాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ 5 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ మళ్ళీ వేరే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్న తర్వాత అప్పర్ చెస్ట్ ఎంత ఉందో తీసుకొని అప్పర్ చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అప్పర్ చెస్ట్ వచ్చేసి 34.5 ఇంచులు వచ్చింది. అందులో 4వ భాగం అంటే 8 ఇంచుల 65 పాయింట్లు వస్తుంది. అంతవరకు మార్కింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ మిడిల్ చెస్ట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ వచ్చింది. 36లో 4వ భాగం 9 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ నడుము సైజు మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 31 ఇంచులు ఉందండి. 31 ఇంచుల్లో 4వ భాగం 7 ఇంచుల 75 సెంటీమీటర్లు వస్తుంది. ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత హిప్ సైజ్ వచ్చేసి 40 ఇంచులు ఉందండి. హిప్ సైజు 40 ఇంచులు. ఇందులో 4వ భాగం అంటే 10 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము ఇక్కడ ఏ విధంగా కొలుచుకోవాలి అని చెప్పేసి. అయితే టేప్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 8 ఇంచుల వరకు అప్పర్ చెస్ట్ తీసుకోండి. 10 ఇంచుల దగ్గర మిడిల్ చెస్ట్. నెక్స్ట్ అదేవిధంగా 15 ఇంచుల దగ్గర నడుము సైజ్ తీసుకోండి. అదేవిధంగా 18 ఇంచుల వరకు కానివ్వండి, లేదంటే 19 ఇంచుల వరకు మనము హిప్ సైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి టేపు పెట్టేసి మనము కొలతలు అనేవి మార్కింగ్ చేసేసుకోవాలి. అయితే ఈ కొలతలు అనేవి ఎగ్జాక్ట్గా అందరికీ అదే తీసుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే వాళ్ళ హైట్ని బట్టి కొద్దిగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కానివ్వండి, లేదంటే 1 ఇంచ్ తక్కువ కానివ్వండి తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తక్కువ తీసుకోండి. అంటే మనం పైన అప్పర్ చెస్ట్ దగ్గర 8 ఇంచులు తీసుకున్నాం కదండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 7 ఇంచుల వరకే పట్టేసుకోవాలి. ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ పెంచేసుకొని 9 ఇంచుల వరకు పట్టేసుకోవాలి. అలా హైట్ వైజ్ అక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మిగతా కొలతలన్నీ అందరికీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగానే పర్చేసుకొని కట్ చేసుకోవచ్చు వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి.
నెక్స్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ మనకు కావాల్సిన షేప్లో నెక్ అనేది డ్రా చేసుకున్నాను. అదేవిధంగా మనకు కింది వైపున అంటే లాస్ట్ ఎడ్జెస్ వైపులో ఉంటుంది కదండి, ఎడ్జెస్ దగ్గర ఎంతవరకు కొలత తీసుకోవాలి అని అంటే మనం ఇక్కడ హిప్ సైజు ఎంతవరకు డ్రా చేసాం, 10 ఇంచులు డ్రా చేసుకున్నాము హిప్ సైజుని బట్టి కింద బాటమ్ అనేది ఎడ్జెస్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. హిప్ సైజు 10 ఇంచెస్ వచ్చింది కాబట్టి కింది వైపున 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ అన్ని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొద్దిగా లోత్ అనేది తీసేసుకోవాలి. చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్గా మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది తిప్పేసుకొని కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. చంక దగ్గర సేమ్ బ్లౌజెస్కి ఏ విధంగా అయితే కట్ చేస్తామో చంక వెడల్పు అనేది చూసేసుకొని లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి, అంతే. నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు మనం క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లైన్ డ్రా చేశాను, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్లో ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అనేది కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ సైడ్ మనకి ముడతలు అనేవి రాకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీయకుంటే కొద్దిగా ముడత వస్తుందండి, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి. ముందుగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా మనము కస్టమర్ సైజ్ని బట్టి మనం తీసుకొని అందులో నెక్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఈ విధంగా ఓన్లీ రౌండ్ షేపే ఇచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కట్ చేశాను. సింపుల్గానే నెక్ అనేది కట్ చేసి స్టిచ్ చేస్తానండి. ఇలా నీట్గా సర్దేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. అంటే క్రాస్గా కట్ చేసే పీస్ అనేది మనం భుజం వైపుకి వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ తీసాం కదా, ఆ లోత్ కూడా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ చేసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకున్నామో షోల్డర్ మరియు అదేవిధంగా నెక్ అనేది అలా లైన్ అనేది ఇంకొకటి డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ ఎంతవరకు మెజర్మెంట్ తీసుకున్నామో అంతవరకు మనం చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మార్కింగ్స్ అనేవి నాకు కొద్దిగా కనిపిస్తున్నాయి, మీకు ఇక్కడ వీడియోలో కనిపించకపోవచ్చు, కానీ నేను ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా లైన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత మనకి వెనక నెక్ వచ్చేసి 3 ఇంచుల వరకే తీసేసుకున్నామండి. 3 ఇంచుల పొడవుతో తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను. కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కరు డీప్ నెక్ అనేది ఇష్టపడతారు కాబట్టి డీప్ నెక్ తీసుకున్నా కూడా ఇదే విధంగా మెజర్మెంట్ అనేది వేసేసుకొని నెక్ పొడవు అనేది పెంచేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని 2 భాగాలు అంటే ముందు భాగం వెనుక భాగం రెండు కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా 4 మడతల కిందనే ఫోల్డ్ చేయాలండి. అయితే ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మనకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది, అంటే ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువ వచ్చింది. అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ మనము డిజైన్ అనేది 2 వైపులా సేమ్ వచ్చింది కాబట్టి మనం ఎటువైపు అయినా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది డిజైన్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఫ్లవర్స్ కానివ్వండి ఇంకా ఏదైనా వేరే డిజైన్ వచ్చింది అనుకోండి, కానీ అది ఒక్కసారి కట్ చేసేటప్పుడు ఉల్టా సీదాగా చూసుకొని అదేవిధంగా మనకి స్ట్రైట్గా వస్తుందా క్రాస్గా వస్తుందా చూసుకొని వేసుకొని కట్ చేసుకోండి. ఇది మొత్తం సేమ్ వచ్చింది కాబట్టి ఎటువైపు వేసి కట్ చేసినా కూడా ఏం కాదండి. డిజైన్ వస్తే మాత్రం ఒక్కసారి చూసుకొని కట్ చేసుకోండి. 1కి 2 సార్లు కూడా చెక్ చేసుకోండి. అంటే ఎందుకంటే మనము ఫ్రంట్ వైపున స్ట్రైట్గా వస్తుంది, బ్యాక్ తిప్పేసేసరికి ఉల్టాగా వస్తుంది డిజైన్. ఒకవేళ ఏదైనా డిజైన్ వస్తే మాత్రం అలా కూడా ఉంటాయి. ఒకసారి చూసుకొని మరి వేసుకొని కట్ చేసుకోండి. ఇలా 4 మడతలు అయితే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ అనేది దీనిపైన పరిచేసుకున్నాను. పరిచేసుకున్న తర్వాత అది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కొద్దిగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా పరిచేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం లూజ్ కుట్లు అనేది వేస్తాం కదా, అవి వేసిన తర్వాత ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. లూజ్ కుట్లు వేయచ్చు, లేదంటే గమ్ పెట్టి కూడా జాయిన్ చేసుకోవచ్చు అండి. అయితే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి గమ్ పెడితే అతుక్కునే ఛాన్స్ ఉండదు,
అందుకని చెప్పేసి లూజ్ కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి మిగిలిన క్లాత్లో కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా హ్యాండ్ సైజ్కి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో ఒకసారి చూసేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం తీసుకోవాల్సిన సైజ్కి కరెక్ట్గా వస్తుందో చూసుకొని కట్ చేసుకోండి. ఇలా చేతికి కూడా 4 భాగాల కింద మడత వేసుకున్న తర్వాత నేను 5 ఇంచుల పొడవుతో హ్యాండ్ అనేది కట్ చేస్తాను. 5 ఇంచుల పొడవు 2.5 ఇంచుల చంక లోతు అనేది మార్కింగ్ చేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మనకు డిజైన్ హ్యాండ్స్ కావాలి అని అంటే క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. మనం ఓన్లీ నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసాం కాబట్టి ఇలా సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.